తెలుగు చదవడం అవుతుంది, అంతా నేను తెలుగులో భయపడదు. అందరూ ఆశయం గురించి చెప్పడం అయిపోయింది, నేను ఏ చెప్పాలని తెలియలేదు. కాకపోతే ఇలాగే ఆలోచిస్తుంటే స్టాలిన్ సినిమా నాకు వచ్చింది. దాంట్లో చిరంజీవి డైలాగ్ వస్తుంది. నేను ఆ డైలాగ్లో నుండి ఒక చిన్న ట్రాక్ చెప్పగలుగుతాను, చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకటే సాయం చేసుకుంటే కనుక మీరు ముగ్గురు చేయండి లైఫ్లో. అలానే ఇక్కడ స్టూడెంట్స్ కూడా అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక ముగ్గురిని ఆశ్రయానికి తీసుకురావడం చేస్తున్నాను. అట్లీస్ట్ కనీసం ఆ ముగ్గురిని ఆశ్రయానికి తీసుకురానికి తెలుగు కోసం, ఎడ్యుకేషన్ కోసం ఎవరు డిప్లాయ్ అయ్యారో వాళ్ళని అక్కడ ఇక్కడ తీసుకొస్తే మిగతా కూడా ఆశ్రయం చేసుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు 40 మంది చేస్తున్నాము, అది 400 అవ్వచ్చు, 4 లక్షలు అవ్వచ్చు. కానీ 4 లక్షల తర్వాత శ్రీనివాస్ గారు చెప్పినట్టు మళ్ళీ 400 కింద 4కి రావాలి. అలా అని ఇవాళ ఉద్యోగాల కోసం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటున్నాం. వాటర్ కెమికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఐఏఎస్ కోసం అప్పుడు ఆశ్రయ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఎనీ ఎడ్యుకేషన్ డిప్రైవ్డ్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. అంతకంటే చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. రాష్ట్ర మెంబర్ శ్రీ వేదాంత శ్రీనివాస్ గారు 2 మాటలు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. ఆన్సర్ రాలేదు. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పేది ఓకే, అందరూ కూడా ఆల్రెడీ చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు. అందులో ఎడిషన్ చేయడానికి ఎక్కువ ఏం లేదు. కాకపోతే ఒకటే, బెనిఫిట్ తీసుకోని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇటువంటి సహాయం చేయడానికి కేపబుల్ అవ్వడం కోసం స్ట్రైవ్ చేయాలి మనం. దట్ ఈస్ అందరూ అనుకుంటాం మనం ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, మన తల్లిదండ్రులు ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, చుట్టాలు ఏంటి, ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని అనుకుంటాం. కాకపోతే నా బిలీఫ్ ఏంటంటే బేసికలీ సిస్టమే మనది కొంచెం తప్పులో ఉంది. మనం ఇండియాలో ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఇది నేను ఈ 2 రోజుల్లో తెలియని స్కూల్స్, కాలేజెస్లో చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది, టీచర్స్ ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ గైడెన్స్ ఇవ్వడానికి మనకి ఎవరు లేరు, సరైన గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనకి ఎవరు లేరు ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఏంటంటే ఓకే, సిస్టమ్ కోసం ఏం చేయగలుగుతాం. ఫస్ట్ స్టెప్ వాట్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఈస్ let us also be a qualified politician who actually can make the system correct. So దానికోసం కూడా ఒకటి ట్రై చేసుకోవచ్చు మనం. ఆ విధంగా కూడా ఆలోచించుకొని, బికాస్ పొలిటీషియన్స్, సిస్టమ్స్ ఇవన్నీ చూసేటప్పటికీ సరైన ఫండ్స్, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేరటలేదు రూట్ లెవెల్కి, గ్రాస్ రూట్ లెవెల్కి. ఇటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ వెన్ ఐ టాక్ ఆఫ్ educated politicians, qualified politicians, education will be more. అందుకని ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. అది ఎవరు డిప్రైవ్ కాకూడదు. అది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఈ ఆశ్రయ ట్రస్ట్ ఇవన్నీ చేసిందంతా ఓకే, జస్ట్ ఎ బిగినింగ్ ఇట్ ఈస్. అండ్ దిస్ షుడ్ నాట్ బి ఎ రోలింగ్ స్టోన్, బట్ ఇట్ షుడ్ బి ఎ స్నో బాల్, లైక్ ఇట్ షుడ్ గ్యాదర్ మాస్. అది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇండివిజువల్స్, ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరు ఒకటి కనీసం అది నిన్న కూడా నేను అదే చెప్పాను. నేను ఒక సినిమాలో డైలాగ్ అగైన్ అండ్ అగైన్ దట్ రిమైండ్స్ మీ, స్టాలిన్ సినిమాలో నేను ఒకటికి సాయం చేస్తే వాడు కనీసం మీరేమో ముగ్గురు తీసుకురండి మీ లైఫ్లో, సాయం చేయండి మీరు. ఆ చేంజ్ మనం ఫార్వర్డ్ తీసుకెళ్దాం. బై డూయింగ్ దట్ అట్లీస్ట్ రేపు పొద్దున్న ఆశ్రయం అనేది